ఒక వ్యాస రచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తము 3000 రూపాయలు. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య. ఇక్కడ 4 ఆన్సర్లు ఇచ్చాడు. మనకిచ్చిన క్వశ్చన్లోని పోటీలో పాల్గొన్నవారు, పోటీలో ఎంతమంది పాల్గొన్నారంటే 63 మంది పాల్గొన్నారు. ఈ 63 మందిలో కొంతమంది గెలిచారు, విన్ అయిన వాళ్ళు. కొంతమంది గెలవలేదు, గెలవని వారు, నాట్ విన్. మొత్తం పోటీలో పాల్గొన్నవారు 63. గెలిచిన వారిని ఎక్స్ అనుకుందాం, విన్ అయ్యారు. గెలవని వారు, నాట్ విన్ అయిన వాళ్ళు, గెలిచిన వారు ఎక్స్ అయితే గెలవని వారు 63 మైనస్ ఎక్స్ అవుతారు. 63 మైనస్ ఎక్స్ గెలవని వారు, గెలిచిన వారిని ఎక్స్ అనుకుంటే. సో మనం కట్టవలసింది గెలుపొందిన వారి సంఖ్య, అంటే ఎక్స్ విలువ మనం కట్టాలి. అంటే గెలిచిన వాళ్ళకి బహుమతి ఎంత ప్రకటించారు? 100 రూపాయలు. గెలవని వారికి కూడా ప్రకటించారు 25 రూపాయలు. కాబట్టి గెలిచిన వారిని ఎక్స్ అనుకున్నాం కాబట్టి 100 ఇంటూ ఎక్స్. గెలవని వారికి కూడా 25 రూపాయలు ప్రకటించారు, అంటే 25 ఇంటూ 63 మైనస్ ఎక్స్. ఈ రెండింటి మొత్తం 3000 రూపాయలు. దేర్ఫోర్ గెలిచిన వారిని మనం ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కాబట్టి గెలిచిన వారికి ఇచ్చిన ప్రైజ్ మనీ 100 రూపాయలు, అంటే 100 ఇంటూ ఎక్స్ ప్లస్ గెలవని వారికి ఇచ్చే అమౌంట్ 25. ఇక్కడ గెలవని వారు ఎంతమంది ఉన్నారంటే 63 మైనస్ ఎక్స్. ఈ రెండిటి తాలూకా మొత్తం 3000 రూపాయలు. పోటీలో పాల్గొన్నవారు 63. ఇందులో గెలిచిన వారిని ఎక్స్ అనుకున్నాం. గెలిచిన వారు ఎక్స్ అయితే గెలవని వారు 63 మైనస్ ఎక్స్ అవుతుంది. గెలిచిన వారికి ప్రైజ్ మనీ 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు. కాబట్టి 100 ఇంటూ ఎక్స్ ప్లస్ 25, అంటే గెలవని వాళ్ళకి 25. గెలవని వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 63 మైనస్ ఎక్స్. ఈ రెండింటి తాలూకా మొత్తం 3000. దీన్ని సింప్లిఫై చేద్దాం. 100x ప్లస్ 25 ఇంటూ 63 మైనస్ 25x ఈజ్ ఈక్వల్ టు 3000. 100x మైనస్ 25x అంటే 75x ప్లస్ ఈ రెండు సింప్లిఫై చేసుకుంటే 25 ఇంటూ 63 15 3. సో 1575 ఈజ్ ఈక్వల్ టు 3000. దేర్ఫోర్ 75x ఈక్వల్ టు 3000 మైనస్ 1575 చేసుకుంటే సబ్ట్రాక్షన్ చేసుకుంటూ 5 2 9 4 1425 వచ్చింది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1425/75. 1425/75 క్యాన్సిలేషన్ చేసుకుంటే 5 టేబుల్తోనే 15లో 5 టేబుల్, 5లో 5 7 3 3 టేబుల్తో 19 వస్తుంది. ఆన్సర్ 19. క్యాన్సిలేషన్ చేసుకుంటే 90. ఎక్స్ విలువ, ఎక్స్ అంటే మనకి ఏంటి? గెలిచిన వారు ఎంతమంది అంటే 19. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ విలువ. 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5
125. 3 క్యూబ్ విలువ 3 ఇంటూ 3 ఇంటూ 3 గుణించుకుంటే 27. దేర్ఫోర్ 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ అంటే 125 మైనస్ 27. సబ్ట్రాక్షన్ చేసుకుంటే 8 9 98 అంటే సెకండ్ ఆప్షన్. ఆర్ దీన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. సిన్స్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఆర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మనకి 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్. హియర్ ఏ వాల్యూ 5, బి వాల్యూ 3. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 5 మైనస్ 3, 5 స్క్వేర్ 5 ఇంటూ 3, ఏ వాల్యూ 5, బి వాల్యూ 3 ప్లస్ 3 స్క్వేర్. 5 మైనస్ 3 2, 5 స్క్వేర్ 25, 5 15 plus 3 square 9. This is equal to 2. 25 plus 15 40 plus 9 49. 49 2s are 98. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 5/4ను శాతముగా మార్చిన 5/4ని శాతముగా మార్చిన అంటే 5/4 శాతం అంటే ఇంటూ 100తో గుణించాలి. సో 4 1లు 4 25లు 25 5లు 125 శాతం. ఇది మనకి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బోట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకం పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తము. స్కేటింగ్ బూట్ల ఖరీదు. స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. 450 రూపాయలు. అమ్మకం పన్ను సేల్ ట్యాక్స్ 5%. అంటే ఇప్పుడు 450 రూపాయలకి 5%. 5% అంటే 5/100. 0 0 క్యాన్సిల్ చేద్దాం. 5 1లు 5 2 అంటే 45/2. సింప్లిఫై చేసుకుంటే 0.5 22.5. దేర్ఫోర్ బిల్లు మొత్తము మనం కట్టవలసిన బిల్లు మొత్తము 450 రూపాయలు ప్లస్ 22.5. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 472.5. 472.5 రూపాయలు. 472 రూపాయలు 50 పైసలు మనం చెల్లించాలి. అంటే ఇది సెకండ్ ఆప్షన్లో ఉంది మనకి. 472 రూపాయల 50 పైసలు. నెక్స్ట్ క్వశ్చన్. అసలు 1200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తము. P ఈజ్ ఈక్వల్ టు 1200, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12, టైము 3 years. దేర్ఫోర్ వడ్డీ I ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ PTR/100. PTR/100 అంటే 1200 ఇంటూ టైమ్ 3 R12/100. క్యాన్సిల్ చేద్దాం. 12 ఇంటూ 12 144. 144 ఇంటూ 3 4
432. దేర్ఫోర్ మొత్తం చెల్లించవలసిన సొమ్ము మొత్తము టోటల్ P ప్లస్ I P విలువ 1200 ప్లస్ 432. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1632 రూపీస్. 1632 రూపాయలు. 1200కి 432 కలిపితే 1632 రూపాయలు చెల్లించవలసిన మొత్తం. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్రం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో. ఇక్కడ మనకు ఆన్సర్లు ఉన్నాయి. చతురస్రం యొక్క భుజం 7 సెంటీమీటర్లు. భుజము చతురస్ర భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. చతురస్రం చుట్టుకొలత 4A. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ A వాల్యూ 7, 28 సెంటీమీటర్స్. చుట్టుకొలత 28 వచ్చింది. సెకండ్ ఆప్షన్. లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన కోణము. ఇక్కడ మనకు కొన్ని రకాల కోణాలు ఉంటాయి. అల్పకోణము అంటే 0 డిగ్రీ కంటే ఎక్కువ, 90 డిగ్రీ కంటే తక్కువ. సున్నా డిగ్రీ కంటే ఎక్కువ, 90 డిగ్రీ కంటే తక్కువ ఉంటే అది అల్పకోణం. లంబకోణం కోణము కొలత ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉంటుంది. కోణం కొలత 90 డిగ్రీలు ఉంటే అది లంబకోణం. కోణం కొలత 90 డిగ్రీలు ఉంటే లంబకోణం. అధిక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది అధిక కోణం అన్నమాట. అధిక కోణం. అల్పకోణం, లంబకోణం, అధిక కోణం. సరళ కోణం కోణము కొలత 180 డిగ్రీలు ఉంటే, ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉంటే అది సరళ కోణం. పరావర్తన కోణం 180 డిగ్రీల కంటే ఎక్కువ, 270 డిగ్రీల కంటే తక్కువ. రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటారు. సంపూర్ణ కోణం కోణము కొలత 360 డిగ్రీలు. అంటే ఒక పూర్తి భ్రమణం. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లంబకోణం కన్నా పెద్దది అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీలు అంటే సరళ కోణం కన్నా తక్కువ ఉండేది ఏంటంటే అధిక కోణం. ఆన్సర్ అధిక కోణం. మూడోది. ఇందులో ఏ టైప్ బిట్ వచ్చినా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴ కారణాంక విభజన చేయండి. కారణాంక విభజన
డిగ్రీ ప్రకారంగా ఎక్స్ పవర్ 4 ముందు రాసుకుందాం. 14 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 18 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్. 14 మనం 2 ఇంటూ 7 అని రాద్దాం. 2 ఇంటూ 7 ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కింద రాద్దాం. మైనస్ 18ని 2 ఇంటూ 9 ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 10 2 ఇంటూ 5 కింద రాద్దాం. 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఇక్కడ 2 ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, 2 ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, 2 ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే 2x స్క్వేర్ కామన్ టర్మ్. 2x స్క్వేర్ టేకింగ్ కామన్. 2x స్క్వేర్ని కామన్ తీసుకుంటే ఇక్కడ 7x స్క్వేర్ ఉండిపోయింది. ఇక్కడ 2x స్క్వేర్ కామన్ తీసుకుంటే మైనస్ సింబల్ మైనస్ 9x ఉంది. ప్లస్ 2x స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 5 ఉంది. ఇక్కడ సింబల్ ప్లస్. సో ఫైనల్గా మనకు ఆన్సర్ 2x స్క్వేర్ కామన్ తీసుకుంటే 7x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 5 ఫస్ట్ ఆప్షన్. 2x స్క్వేర్ 7x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 5.